ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. షకీనా గ్లోరీ యొక్క తెలియజేసిన రీతిగా ఆత్మీయ తండ్రి గారిని దేవుడు ఒక బహుమానంగా మనకు అనుగ్రహించారు. ప్రాముఖ్యంగా మా కుటుంబంలో దేవుడు ఎన్నో మేళ్ళు ఉపకారాలు జరిగిస్తూ తండ్రి గారిని ఒక స్ఫూర్తిగా, ఒక ఇన్స్పిరేషన్గా దేవుడు మాకు ఇచ్చారు. అందును బట్టి మేము ఎల్లప్పుడూ ప్రభువును స్తుతిస్తున్నాము. నాన్నగారు వయసు పెరుగుతున్న కొలది ఇంకా యాక్టివ్ అయిపోతున్నారు దేవుని సేవలో. రోజు 2 మీటింగులు ఉంటేనే కానీ ఆయనకు నిద్ర పడతలేదు. సో దేవుడు అంత బలంగా వాడుకుంటున్నందుకు ప్రభువుని మహిమపరుస్తున్నాము. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దావీదుని ఆహ్వానిద్దాం. మన ఆత్మీయ తల్లి గారిని బట్టి కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి వారిని కూడా ఆహ్వానిద్దాము. మరి నాన్నగారితో ఈ జీవిత ప్రయాణంలో సుమారుగా 45 సంవత్సరాలు కలిసి ప్రయాణం చేస్తూ దేవుని సేవలో చాలా బలంగా వాడబడుతున్నారు. రెవరెండ్ క్యాలెబ్ గారు ఒక చిన్న ప్రార్థన చేస్తారు. వెంటనే ఆత్మీయ తల్లిదండ్రులు ఇద్దరు కూడా కేక్ కట్ చేస్తారు. మహోన్నతులకు దేవా, సర్వాధికారి నీకు స్తోత్రాలు. జోసెఫ్ అంకుల్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇన్ని సంవత్సరాలు నీ విశ్వాస్యతను, నీ కృపను కనపరుస్తూ నడిపిస్తూ వస్తున్న విధానం బట్టి వందనాలు. నేను బిడ్డకి ఇచ్చిన అనుభవాలను బట్టి, ప్రభా పరిచర్యలో నీవు ఇచ్చిన భారమును బట్టి, ఈ బిడ్డ చేసిన పరిచర్య అంతటి బట్టి వందనాలు. మంచి తండ్రిగా, మంచి భర్తగా, మంచి కాపరిగా, మంచి నాయకునిగా ఎంతవరకు నడిపిస్తూ వచ్చావు అయ్యా. ఇంకా నైనా నీవు అయ్యా నెరవేర్చబోయే కార్యములన్నీ నీ బిడ్డ ద్వారా నెరవేర్చి మీరే మహిమ పొందండి. ఈ కేకు ఏ విధంగా మధురంగా ఉంటుందో ఆ విధంగా ఇంకా మధురంగా బిడ్డ జీవితాన్ని సిద్ధపరచమని కృపకు అప్పగించుకుంటూ ఇచ్చిన నూతన సంవత్సరం బట్టి మరొకసారి వందనాలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.